విగ్రహారాధన మాట పాపం అన్ని పాపముల కంటే చాలాసార్లు బైబిల్లో ప్రస్తావించబడింది. దేవుని వాక్యం విగ్రహారాధన వల్ల వచ్చే ఫలితం కూడా మిక్కిలి భయంకరమైందని హెచ్చరిస్తోంది. ఈ విగ్రహారాధన వాక్యానుసారంగా చూస్తే 2 రకాలుగా వర్గీకరించబడింది. మొదటిది ఏంటంటే, హృదయమందు దేనినైనా అంగీకరించి దేవుని కంటే దానిని పై స్థానంలో ఉంచి భయభక్తులతో పూజించుట, హృదయమందు దాని యందు లగ్నపరుచుట విగ్రహారాధన అనబడును. విగ్రహారాధన హృదయ సంబంధమైనది అని యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 16వ వచనం, అలాగే 14వ అధ్యాయం 3-4 వచనం. ఇక రెండో విషయానికి వస్తే విగ్రహ ఆరాధన అంటే దేవుని స్థానంలో వేరే వారిని కొలవటం, ప్రతిమలను నమస్కరించడం, అన్య దేవతలను పూజించడం, ప్రతిమల ఎదుట బలులు అర్పించడం. కొన్నిసార్లు తమ పిల్లలను కూడా అర్పించారు. పూర్వకాలంలో మన భారతదేశంలో వైందో మతస్థులు కూడా చిన్న పిల్లల్ని వధించేవారు, కన్య పిల్లల్ని వధించేవారు. అందుకే దేవాతి దేవుడు 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞగా విగ్రహారాధన గుర్తు చేస్తున్నాడు. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అని, దేని రూపమునైనను విగ్రహమునైను ప్రతిమనైనను పూజించకూడదు, నమస్కరించకూడదు అని. మా వీధిలో 10 ఆజ్ఞలు ఒక గోడ మీద రాయబడి ఉన్నాయి. ఆ వీధిలో ఒక స్కూల్ టీచర్ పిల్లల్ని చేర్చుకోవడానికి వచ్చేటువంటి ఒక స్కూల్ టీచర్ ఆ ఆజ్ఞలు చూసి చదువుతుంది. నీ దేవుడని యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని. అది చూడగానే పక్కనున్న వారితో అంటుంది, మీ దేవుడు చూసావా, చాలా సెల్ఫిష్, చాలా స్వార్థపరుడు అని చెప్తోంది. అది విన్న నేను నవ్వుతూ ఆమె దగ్గరకు వచ్చి, ఆ వాక్యంలో అంత సెల్ఫిష్ ఏం కనపడింది, అంత స్వార్థం ఏం కనపడిందమ్మా నీకు అని అడిగితే, నేనే ఉండాలి, నేను తప్ప ఎవరు ఉండకూడదు అనేది స్వార్థం కాదా, అది సెల్ఫిష్ కాదా అని అడుగుతుంది. అప్పుడు నేను ఇచ్చిన సమాధానం ఏంటంటే, దేవుడు ఒక్కడే గనక ఒక్కడనే పూజించాలి, నానా విధమైన వాటిని పూజించకూడదు, అలాగే దేవుని స్థానంలో ఇంకేది పెట్టకూడదు. అందుకోసమే ఆ యాజ్ఞ ఇవ్వడం జరిగిందని సమాధానం ఇస్తూ ఇంకొక ప్రశ్న కూడా వేశాను, నీకు తండ్రులు ఎంతమంది అని. అదేంటి తండ్రి ఒకడే ఉంటాడు, ఎంతమంది అని అడుగుతావేంటి అన్నారామె. అయితే నిన్ను కన్న తండ్రిని మాత్రమే నానా తండ్రి అని పిలుస్తావా, లేదా ఇంకా ఎవరినైనా పిలుస్తావా అని అడిగా. ఆ ఒక్కరినే పిలుస్తాను, ఇంకెవరిని పిలుస్తాను అని అడిగింది. తండ్రి అనబడేవారు, నాన్న అనబడేవారు 2-3 ఉండరు, ఒక్కరే ఉంటారు. గనుక నీ కన్న తండ్రి ఎవరో ఆయనే నాన్న అని తండ్రి అని పిలుస్తావు నువ్వు. అలాగే దేవుని విషయంలో కూడా అంతే, ఒక్కడే గనక ఆయనే దేవుడిగా ఉండాలి, వేరొకరు ఉండకూడదు కదా. ఒకవేళ ఆ పేరు పెట్టి పిలిచినా, నాన్న అని పిలిచినా, ఆ స్థానం ఇంకొకరికి ఇచ్చినా వాడి కన్న తండ్రి అవ్వలేడు కదా అని బదులు ఇవ్వగానే ఆమె అర్థం చేసుకుని తల వంచుకుని వెళ్ళిపోయాను. ఆ దేవుడి స్థానంలో ఏది పెట్టినా అది విగ్రహారాధన అవుతుంది. కాబట్టి దేవుని మాత్రమే దేవుని స్థానంలో ఉంచాలి, ఆయన్ని ఆరాధించాలి. అలాగే కొన్ని ముఖ్యమైన విషయాలకు వద్దాం. ఆహారము, వస్త్రాలు, గృహము, ఈ 3 మనిషి యొక్క ప్రాథమిక అవసరాలు. కానీ నేటి దినాల్లో వీటన్నిటిని మించిపోయింది సెల్ ఫోన్. మన జీవితంలో ఒక విగ్రహంగా మారిపోయింది. దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మధ్యలో మొబైల్ పట్టుకుని బయటికి వెళ్ళిపోతున్నాం అంటే దాని అర్థం దేవుని కంటే ఆ ఫోన్ చేసిన వ్యక్తి నీకు ముఖ్యమా, లేదా ఫోనే ముఖ్యమా? ఇప్పుడు చెప్పు, నీ విగ్రహారాధకుడు కాదా? చర్చిలో కానీ ప్రార్థనలోని గడిపేది కొద్ది సమయమే. ఆ 2 గంటలు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే నీ ప్రాణం పోదు, లోకం తలకిందులైపోదు. నువ్వు అంత తీరిక లేని వ్యక్తివి, బిజీ పర్సన్ అయితే మందిరానికి వచ్చినా నా దేవుని నువ్వు ఆరాధించలేవు. ఎంత గొప్ప వ్యక్తులైనప్పటికీ ఆఖరికి దేశ ప్రధాని కూడా గుడిలోనికి వెళ్తే సెల్ ఫోన్ జోన్కి వెళ్లడం, సెల్ ఫోన్ ఆలయ ప్రాంగంలోనికి ఎవరు తీసుకువెళ్లడం. మనం మాత్రం దేవుని ఆలయంలోకి వెళ్ళినా గానీ సెల్ ఫోన్ తోనే బతుకుతున్నాం. మనం అంతకంటే గొప్ప వ్యక్తులమని అర్థం చేసుకుంటున్నారా? కనీస జ్ఞానం లేని వాళ్ళని అర్థం చేసుకోండి. దేవుని మందిరానికి బైబిల్తో కాకుండా సెల్ ఫోన్ తో వెళ్లే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఆ సెల్ ఫోన్ లో ఒకవేళ బైబిల్ ఉండొచ్చు, కాదనను, కానీ అది ప్రయాణంలోనూ వేరే ప్రదేశాల్లోనూ ఉపయోగించుకోవాలి తప్ప ఇంకా బైబిల్ అవసరం లేదు అనేంత కాదు. బైబిల్ చేతిలో ఉంటే అవమానమా? ఒక విషయం గుర్తుంచుకో, యవనంలో నీవు బైబిల్ మోస్తే నీ వృద్ధాప్యం ఉంది, అది నిన్ను మోస్తది. నీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే అదేమీ అంత గొప్ప విషయమేం కాదు. నీ చేతిలో బైబిల్ ఉంటే మాత్రం నువ్వు గర్వపడవలసిన విషయం. దేవుని మహిమను అవమానం కలిగిన రీతిలో నీ సెల్ ఫోన్ వాడుకో, కానీ అదే నీ జీవితంలో విగ్రహంలో మారనివ్వకు. అది విగ్రహంలో మారితే నీవు విగ్రహారాధికుడు అయిపోతావు. విగ్రహారాధికులు అగ్నిగంధకములలో మండు గుండంలో పాలు పొందుదురు, ఇది 2వ మరణం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం సెలవిస్తుంది. అది వినడానికే భయంకరం. ఈ విగ్రహారాధనలో ఇంకొక ముఖ్యమైన భాగం ఏంటంటే, దేవుడు ఆత్మ గనుక ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి అని చెప్తుంటే, దేవుని విగ్రహాలు చేసుకుని ఆ విగ్రహాలకి యేసుక్రీస్తు అని పేర్లు పెట్టుకుని కూడా కొలుస్తున్నారు. అపోస్తులు, శిష్యులు ఎప్పుడు కూడా ఆత్మ చేత నడిపించబడ్డారు గాని విగ్రహాల చేత, ఫోటోలు, బొమ్మలు, ప్రతుల చేత కాదు. ఒక ఫోటో తీసుకొచ్చి చూపిస్తే ఇదే దేవుని యొక్క ప్రతిమ అని చూపిస్తున్నారు. అది దేవుని ప్రతిమ ఎలాగైంది? ఆయన దేవుడు ఉండేది ప్రతిమల్లోనూ, ఫొటోస్ లోను, విగ్రహాల్లోనూ కాదు కదా. అది కూడా విగ్రహారాధనే. ఏ విగ్రహాన్ని చేయకూడదని చెప్పాడు దేవుడు. ఏ రోడ్డు అంటానో దారంటానో వెళ్తుంటే మధ్యలో ఏదైనా విగ్రహం కనబడితే ఆ విగ్రహం దగ్గర ఆగిపోయి విగ్రహం దగ్గరకు వచ్చి మోకరించి పొళ్ళు దండాలు పెట్టేసి ప్రార్థనలు చేస్తున్నారు. విగ్రహాలు ముట్టుకోవడానికి, సమాధుల దగ్గర ప్రార్థనలు చేయడానికి. అటువంటి విగ్రహారాధనకి ఇష్టపడుతున్నారు జనాలు కూడా. ఈ ప్రార్థన ఆవరణలు, చర్చ ఆవరణల్లో కూడా విగ్రహాలు కనబడితే ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి మొక్కుతారు. ఒక్కొక్క విగ్రహం దగ్గర మళ్ళీ పువ్వులు పెట్టడం, ఒక్కొక్క మీటి దగ్గర ప్రార్థన చేయడం. దేవుడు విగ్రహాల్లో ఉన్నాడా, నీ హృదయంలో ఉన్నాడా? ఏ ఫోటో అయినా, ఏ ప్రతిమ అయినా సరే చూపించి ఈయన యేసుక్రీస్తు అని చెప్పకండి. ఏ ప్రతిమలోను, ఏ ప్రతిలోనూ ఉండడు దేవుడు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు గనక ఆయన రూపాన్ని ఊహించుకుంటూ ఎవరో కొంతమంది ఊహించి గీసినటువంటి ఊహా చిత్రమే తప్ప
అది దేవుని చిత్రం కాదు. ఇంటి నిండుగా అవే, చర్చి నిండుగా అవే విగ్రహారాధనలు, ఫోటోలు, ప్రతిమలు. ఇటువంటి విగ్రహారాధన చేసినా నీకు ఆ పాపం అంటుకుంటుంది. వీడి గురించి తెలియని వారు చాలా మంది ఉన్నారు. తెలియపరచాలి కదా. దైవ సేవకుడు ఏం చేస్తున్నాడు? బోధకులు తెలియచేయాలి, పాస్టర్లందరూ తెలియచేయాలి. తెలిసిన విశ్వాసులు కూడా ఇది మంచిది కాదు, ఇది విగ్రహారాధనే అని చెప్పండి, మార్చుకుంటారు. పద్ధతి అనేది మన నుండి మాత్రమే ప్రారంభమవ్వాలి. మనము పోకిరీ చేష్టలు, చెయ్యకూడని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకునిచు అన్యజనుల ఇష్టం నెరవేర్చడానికి గతించిన కాలమే చాలు అని 1 పేతురు 4వ అధ్యాయం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మనం రక్షించబడి బాప్తిసం తీసుకుని క్రమంగా ఆరాధనలో పాల్గొంటున్నామా? ఇంకా అన్యాచారాలు వదలలేకపోతున్నాం. దౌర్భాగ్య స్థితి ఏంటంటే అవి సంఘంలో కూడా కలిసిపోయాయి. అన్యాచారాలు క్రైస్తవాచారాలుగా మారిపోయాయి. దేవుని నమ్ముకుని అన్యాచారాలు వదలలేక విగ్రహారాధనలుగా మారిపోతున్నారు. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కూడా విగ్రహారాధన చేస్తున్నారు. వాటిలో కొన్ని చూద్దాం. వివాహ సందర్భాల్లో జాతకాలు, ముహూర్తాలు చూసుకోవడం. ఇప్పుడు దేవుని ఎరిగిన వారు, ఎరగని వారు కూడా అంతే. మీరు మాసాలు, ఉత్సవాలు, సంవత్సరకాలాలు ఆచరిస్తున్నారని గలతీ పత్రికలో 4వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు మనకు సెలవిస్తాయి. అవన్నీ చేయకూడదని గ్రంథం సెలవిస్తుంది. గానీ ఇప్పుడు మన వివాహ సమయంలో క్రైస్తవులు జాతకాలు చూపించుకుంటున్నారు. జాతకాలు కుదరకపోతే పెళ్లి జరగటం లేదు. అవ్వాదములు చేసినప్పుడు గానీ, వారిద్దరు కలిసినప్పుడు గానీ, సృష్టిని చేసినప్పుడు గానీ దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా ముహూర్తాలు, జాతకాలు చూసినట్లు ఉందా? దేవుడు చేసిన ప్రతి దినము మంచిదే. మరి మనకెందుకు జాతకాలు, ముహూర్తాలు? దేవుడు చేసిన ప్రతి దినము మంచిదే, కానీ మనకెందుకు మంగళవారాలు, శుక్రవారాలు? ఎందుకు అన్యాచారం? సాక్షాత్తు ఒక దైవ సేవకుడు, ఒక బోధకుడు ఒక మీటింగ్ లో మాకు ఈ విధంగా బోధిస్తున్నాడు. దేవుడు కలిగి చేసిన 6 రోజుల సృష్టిలో ప్రతి రోజును కూడా ఆయన మంచిదిగా ఎంచాడు, గాని ఒక రోజును మాత్రం మంచిదిగా ఎంచలేదు. కాబట్టి ఆ ఒక్క రోజును మంగళవారమని, మంగళవారం మంచిది కాదు అని చెప్పాడు. మాకు ఆ విధంగానే బోధించాడు. ఆయన మాట్లాడింది సృష్టి గురించి. సృష్టిని తయారు చేసి ఆ సృష్టి మంచిది అని ఆయనకు అనిపించింది. రోజు గురించి కాదు చెప్పింది. కొన్ని మంచిది కాని ఆ ఒక్క రోజు గురించి వాక్యంలో ఇంకా ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడ ఉండదు. ఒక సబ్బాతును ఆచరించండి అని చెప్పేటువంటి ఒక రోజు గురించి ఉంటుంది తప్ప, అంటే సబ్బాతు యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియచేయడానికి చాలా చోట్ల ఉంది. గానీ మిగతా 6 రోజులు నువ్వు పని చేసుకోమని చెప్పాడు. ఏ రోజు నువ్వు విడిచిపెట్టమని చెప్పలేదు. ఏ రోజు మంచిది కాదు అని కూడా చెప్పలేదు. ఎందుకు ఈ అన్యాచారం?